పూలగాండ్లు వాళ్ళ అవ్వయ్య ఫోన్ చేస్తా నెంబర్ ఉంటే నీళ్ళకి సంబంధించిన జీవాలు ఉన్నాయా బర్రెలు ఎట్లు సుతున్నాయి వేరే దేశాల కాంచి సామాన్లు వచ్చే స్లిప్ మీరు ఎప్పుడైనా నచ్చిపోయారు అట్లా ఎన్ని వందల తాడి చెట్ల లోతున్నదో తెలియదు 4 కిలోమీటర్ల లోతు అంటాడు మా కొడుకు కానీ ఒక్కొక్క అది మళ్ళీ నాకు వచ్చినాయి రా అంతు లేదట ఇది ఇటు ఊర్లు లేవాట ఇక మొత్తం సముద్రమేనట మీ అందరికి ఎరికే కావచ్చు కానీ నాకైతే తెలియదు నేనైతే ఆశ్చర్యపోతానా నాకైతే ఘోరంగా భయం అవుతుంది మా అక్క నీళ్ళలో పోతానన్న నేను ముందుకు వస్తానా ఈడ మనకు అవ్వలేదు అయ్యలేదు ఇక కథం అని భయం అవుతుంది అబ్బో అగో ఇక పూలగాండ్లు వాళ్ళ అవ్వయ్య ఫోన్ చేస్తా నెంబర్ ఉంటే అగో మా కొడుకు వీని పోడు చల్లగుండా మరి ఇసుక తీసుకోదామా మస్తున్న చింటు ఇసుక అయితే పాన్ చూసుకున్నట్టున్నది పాంజీ ఇక మళ్ళీ పట్టడం అవసరం లేదు పాన్ చూసుకున్నట్టున్నది ఆగది పట్టుకోదు ఇసుక అనేది సన్నగా ఉండదు కదా ఏమన్నా అంటారా నేను అది ఎత్తుకోవచ్చు ఏమన్నా అంటారా ఎత్తుకో దేన్ని 2 బత్తాలు తెచ్చి ఎత్తుకోరాదు ఆగది ఇది భూమి మీద ఎన్ని జీవాలు ఉన్నాయో దానికన్నా 100 రెట్ల జీవాలు ఈ నీళ్ళలో ఉంటాయి ఇలా మనుషులు పిట్టలు పక్షులు పాములు బర్రెలు ఆవులు ఉన్నట్టు అలా నీళ్ళకి సంబంధించిన చాలా రకాల సంబంధించిన జీవాలు ఉన్నాయా బర్రెలు ఎట్లు సుతున్నాయి బర్రెలు లేవు నీళ్ళకి సంబంధించిన జీవాలేనా ఫస్ట్ జీవం పుట్టిందే నీళ్ళలో ఇళ్ళకెళ్ళే మెల్లమెల్ల బయటకు వచ్చింది మనం కూడా నీళ్ళనే పుట్టినాం అంటే నీళ్ళలో అంటే ఫస్ట్ జీవం ఒక నీళ్ళున్న కానీ ఏదైనా తయారవుతుంది బ్యాక్టీరియా కూడా నీళ్ళుంటేనే తయారవుతుంది వేడికి తయారు కాదు అయితే ఇప్పుడు నీళ్ళలో బతికేటి బతుకుతానే అలా చేపలు పెద్ద పెద్ద చేపలు ఎంత విమానం కన్నా పెద్ద పెద్ద చేపలు కూడా ఉంటాయి 200-300 వందల సంవత్సరాల కిందకి సంబంధించిన చేపలు అలానే ఉంటాయి నీళ్ళు భూమి 29% ఉంటుంది 30% భూమి ఉంటుంది 70% నీళ్ళు ఉంటాయి 30% నీళ్ళు 30% భూమి ఉంటుంది 70% నీళ్ళు ఉంటాయి అంటే నీళ్ళే ఎక్కువ ఉన్నాయి 3 వంతులు నీళ్ళే భూమే తక్కువ నువ్వు నమస్తే ఒళ్ళు పెడతాను ఎండ కొడతా అబ్బా పెద్ద వాళ్ళు వేరే దేశాలు వచ్చేది వాళ్ళకి తెలుస్తుంది అలా మనుషులు ఉన్నారా ఇప్పుడు ఉంటారు ఆర్మీ వాళ్ళు ఉంటారు అలానే మరి ఎట్లా వస్తారు మళ్ళీ వస్తారు వాళ్ళు అన్ని తిండి గిండి అన్ని ఉంటాయి మరి బాటేది బాటే నీళ్ళు మొత్తం బాటేనే ఈ తడద్దు గట్ల రావాలి గడ్డ తడలేవు గడ్డ రారు గడ్డ పడవ లాగేది ఉంటుంది అంతే దాన్నే ఉంటుంది పోయేటప్పుడు పోతుంది ఆగినప్పుడు ఆగుతుంది అది గుర్తు అది కాపులాట కాపులా వేరే దేశపోళ్ళు అట్లా కొనవేస్తారు అది కూడా వస్తుంది పోర్టుకు వస్తుంది బస్ స్టాండ్ లెక్క వాటికి కూడా బస్ స్టాండ్ లెక్క వాటి ఉంటుంది అబ్బో చిన్నోడా మరి ఇప్పుడు అమెరికా వాళ్ళకు మనకి ఇదే అడ్డమా అమెరికా మన దగ్గర కాదు మనకు బంగ్లాదేశ్కు చైనాకు శ్రీలంకకు థాయిలాండ్ వాటికి ఇటు సైడు ఇంకో సైడు ఆ కేరళ సైడ్ పట్టుకొని పోతే పాకిస్తాన్కు గుజరాత్ సైడ్ పోతే పాకిస్తాన్ పక్కనే వస్తుంది అటు సైడ్ అటొక్క సముద్రం ఇటొక్క సముద్రం ఇదే సముద్రం చుట్టూన్నదా సముద్రం ఇప్పుడు భారతదేశం ఇట్లున్నాయి కదా చుట్టుపక్కల ఖరాబ్ అవుతారు చిన్నగా వచ్చినప్పుడే మీరికి వస్తాను అయ్యో ఇదంతా ప్రపంచం గుండ్రంగా ఉంటుంది కదా ఈడ అమెరికా ఇంకో అమెరికా ఇదంతా అన్ని దేశాలు భారతదేశం ఇక్కడ ఉన్నది కానీ ఇవన్నీ నీళ్లు కలిసే ఉంటాయి లింక్ అన్ని కలిసే ఉంటాయి ఇవన్నీ నీళ్ళు కలిసి ఉంటాయి భారతదేశం ఇటు ఉంటుంది మనకి ఇటు సైడ్ ఉన్నాం ఇటు నుంచి ఇటు పోవచ్చు అట్లా గుండ్రంగుండే బాలకు లెక్క ఇది పిట్టగూడు చిన్నప్పుడు మేము పిట్టగూడు చేసుకునేది ఉసుకెల మా కొడుకులకు చూస్తే నేను బాయికాడ పిట్టగూడు చేసి ఇంట్లో ఇగో పిట్టని పెడతాను ఇది పిట్ట చిన్నపిల్లలు అట్లా ఆడుకునేది మీరు కూడా అట్లా ఆడుకునే కదా ఇంట్లో పిట్టు ఉన్నది ఈ పిట్టని చూసుకుంటుండు నాన్న నేను బాయికాడ పని చేసుకుంటా అని ఈ పిట్టగూడు చేసి ఒక సీమని తెచ్చి సీమనని లేచేది బతుకున్న సీమను ఇది పిట్ట అనేది పిట్ట దొరకదు కదా మనకు పిట్ట దొరకదు కాబట్టి పిట్టగూడు చేసి చుట్టూ గోడ కట్టి గల్మ పెట్టి
ఒక సీమని తెచ్చి సీమని అనలేసేది. మా కొడుకు ఏం చేసేదంటే ఈ సీమే అని పట్టుకునేది, సీమని నలిసేది, చంపేది, పడేసి మళ్ళీ ఏడుచుకుంటే నా దగ్గరికి వచ్చేది. ఢిల్లీ కంటే సంతోషంగా ఉన్నది ఇక్కడ. ఇది భీమ్లీ బీచ్ ఉన్నది నాన్న బోర్డు మంచిగున్నదిరా చింటూ, ఇంత మంచిగున్నది ఎందురా. బీచ్ అనేది మంచిగా ఉంటుంది, నీట్గా ఉన్నాయి నీళ్ళు ఈడ ఆడికంటే. అది ఎక్కడనో మనం ఎక్కడో ఫోటో తీసుకుంటా అంటున్నాడు. వేరే దేశాల కాంచి వచ్చే బోర్డులు కాదు ఏంటి, షిప్పు సిప్పు వేరే దేశాల కాంచి సామాన్లు వచ్చే స్లిప్పు. సరే ఏదో ఒకటి చెప్పు. వేరే దేశాల కాంచి సామాన్లు వచ్చే స్లిప్ అట. స్లిప్పో నాకు అనత్తలేదు. ఒక 10 గాలు ఉన్నాయి, అక్కడ ఒక 4 ఉన్నాయి, ఇక్కడ ఒక 2 ఉన్నాయి. దూరం అవుపడతానే వచ్చుకుంటా వస్తా అంటే మన ముఖాన్ని వస్తానే బాటకు. పెద్దగా ఉంటాయి అట అవి. పెద్దమ్మ ఫోటో తీస్తాండి. పొలగాడు మట్టి కప్పుకున్నాడు అంతా. ఎందుకో వాళ్ళని ఏమనకు. మంచిగా ఉన్నాడు కదా. తెలుగు కాదు వాళ్ళు, తెలుగేనా చేస్తే హైదరాబాద్ ఇక్కడే వాళ్ళది. మీరు వచ్చిపోయారు ఎత్తులకు, మీరు ఎప్పుడైనా నచ్చిపోయారు అట్లా? నాకు అసలు వాళ్ళు డైరెక్ట్ శ్రీలంక పెట్టట్టున్నారే వాళ్ళు. సెల్ అదే మరి ఎట్లా అట్టే శ్రీలంక దాకా పోతారు అట్నే. వాళ్ళే మనుషులు గాదాకా వీళ్ళు నడిచే పోతానులా. ఇదేం బీచ్, భీమ్లీ బీచ్ దగ్గర కొబ్బరి టూరిస్ట్ ప్లేస్ లోకి వచ్చినప్పుడు జనాలు ఉన్నారు కదా, నాడికి వెళ్తే ఏమన్నా అంటే ఫస్ట్ 40 అన్నాడు, తర్వాత పైసలు కట్టేటప్పుడు 50 తీసుకొని మోసం చేసేది పాపం. అన్న ముందే అయ్యో ఎప్పుడైనా మంది ఉన్న కాడికి పోవద్దు. ఢిల్లీలో సుతి ఇదే పరిస్థితి. హోటల్ వాళ్ళు పిలుస్తా అంటే మంది ఉన్న మొఖాన్నే పోతాను, మంది లేని మొఖాన్ని అత్తలేరు. మంది లేని మొఖాన పోతేనే వాళ్ళుస్తా బతకాలి. ఏమైనా మంది ఉన్న మొఖాన్ని దారి పడతారు. మనం పోయినాం తెలియక. ఇక కొట్టాను, ఇది మాది యూట్యూబ్ ఛానల్, మాకు 10 లక్షల సబ్స్క్రైబర్లు. వెనుకలాండి 50-40 ఇయ్యరు నాకు. అయ్యో అయిపోతుంది. వాటర్ ఎక్కువ కడుపు నిండింది. మనం పోయిన అడ్రస్ లేదా, గుట్ట దాటి పోయినట్టున్నామా? ఆ వంపుల ఇటు అవకడతలేరు అక్క. వంపులకు పోయినాం. సముద్రం పడవ లేదురా, అబ్బా వచ్చిందిరా, అడుగుతా వాళ్ళతో మాట్లాడుతున్నా. దిగరాదా? దిగచ్చిపోవచ్చు కానీ పడవని చూస్తేనే సంబరం అవుతుంది. అమ్ములు వచ్చింది మొన్న బంగ్లాదేశ్ నుంచి. ఇదా ఎట్లా కొట్టుకొచ్చింది? నీళ్ళనా? అంటే మనుషులు లేకుండా పంపులు లేదు ఇటే. ఇక మనది కాదా ఇది? ప్యాన్ పంక్ ఉన్నది చూడు, ఆ ప్యాన్ పంక తిరుగుతా ఉంటది. ఏ ఫ్యాన్ పంక? మీరా? ఇక్కడ ఫ్యాన్ పంక్ ఉన్నది చూడు కింద. ఆ ఫ్యాన్ పంక అనేది తిరుగుతే ముంగడికి పోతుంది. ఆ పంక పక్క పంట ఒకటి ప్లేట్ లెక్క ఉన్నది చూడు, దాన్ని ఇక్కడ వీళ్ళు స్టీరింగ్ తోని ఇటు తిప్పిల్లు అనుకో, అది ఇటు తిరిగి పోతా ఉంటది. అటు తిప్పిల్లు అనుకో, అది అటు ప్లేట్ లెక్క అటు ఇటు తిరుగుతుంది అన్నట్టు. అయితే ఇది మనది కాదా? మనది కాదు, బంగ్లాదేశ్. మరి వాళ్ళు ఊకున్నారా? కొట్టుకొచ్చింది, ఆగిపోయింది. మరి మాది ఉన్నదని చెప్పలేరు అట్లా. ఖరాబ్ అయిందో ఏమైనా, ఎప్పుడో పోయినట్టు ఈ మధ్యలో కొట్టుకొచ్చి తాగింది. మన గట్టిగా వానలు కాదు కొట్టుకొస్తారా నీళ్ళకు? 2020లో కొట్టుకొచ్చిందట బంగ్లాదేశ్ నుంచి వానలకు. ఆడ పక్కకు పెట్టుంటాయి కదా, ఆ నుంచి కొట్టుకొచ్చిందట. ఇది కార్గో వస్తువులు తీసుకుపోయే పడవనట. అందుకే ఇటే ఉన్నదా? మరి ఆ ఎక్కిపోయేటోళ్ళే వాళ్ళు చూస్తామని పోతాను.
2020లో కార్గో అని బంగ్లాదేశ్ నుంచి ఈ బోర్డు కొట్టుకొచ్చిందట. ఇక ఈ స్లిప్ కొట్టుకొచ్చిందట. ఈ స్లిప్పు ఇక మనకే నీళ్ళ కంటే బరువు ఎక్కువ ఉన్నది కానీ నీళ్ళతో గెలవదు ఇది. నీళ్ళలో వాళ్ళకి రాకుండా పెడతారు. ఒక గిన్నె అనేది మామూలుగా పెడితే ఎందుకు మునుగుతుంది కదా. వీళ్ళు వచ్చిన రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాలకి వెళ్ళి వచ్చి మళ్ళీ అందులోనే పంపులు పోసినట్టు కింద ఇప్పుడు ఇంత ఉన్నాయా మీ ఎక్కిన? ఇంత లేదు, ఇంతకంటే ఇలా సగం ఉన్నది. పెద్దది ఇంత ఆడ ఉండనే ఉంది. ఉన్నాయి ఆడ లేవు. ఇప్పుడు అక్కడ తీరుతుందేనా? అక్కడ రెండు అవపడే చేపలు పట్టి అంత అదేందా కనబడుతుంది అక్కడ మూతి. అవి పెద్ద ఇంతకన్నా పెద్ద అవి ఇంకా పెద్ద పెద్దదైతేనే కనబడుతుంది. అది కింద మీద అది 3 పోర్లు ఉన్నది, 3 పోర్లు ఉన్నది. దానికి కూరలు అవపడతాను తెల్లగా.